దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి వారము కూడా మనం ఈ విధంగా కూడుకొని ప్రభునామమును మహింపరచడానికి మనం చేస్తున్నటువంటి ఆరాధనలు గడుపుతున్న ఈ సమయము మనకి దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. మనిషికి మర్చిపోయేటువంటి స్వభావము చాలా ఎక్కువ ఉంటుంది. అందులోని కూడా ఏది మర్చిపోతాడంటే, తాను వెతకన దానిని ఎవరైనా తన ముందుకు తీసుకొచ్చిన అంశాన్ని మర్చిపోతాడు. మరి ఏది గుర్తుపెట్టుకుంటాడు అంటే, తాను వెతికే ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఈరోజు మనిషి దేవుని సంగతులను వెదకనటువంటి వాడుగా ఉన్నాడు. తనను గూర్చినటువంటి విషయాలు అంటగా భౌతికంగా తనకు అవసరమైనవి వెతుకులాడేటువంటి పనిలో మనిషి ఉన్నాడు. ఎప్పుడు మనిషి దేవుని వెతకగలుగుతాడు అంటే, దేవుడే సమస్తమును నా జీవితంలో చేయగలవాడు, దేవుని వలన తప్ప మరి నా జీవితంలో మరొక మార్గం లేదు అని ఎవరైతే నిర్ణయించుకుంటారో ఆ వ్యక్తులు దేవుణ్ణి వెతకగలుగుతారు. ఎలా వెతుకుతాడు దేవుణ్ణి? ఎలా వెతుకుతాడంటే, వాక్యంలో నుండి వెతుకుతాడు. వాక్యంలో నుండి వెతికి వాక్య సంబంధితమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి తనను తాను ఎప్పటికప్పుడు దేవుని ఎదుట కనబరుచుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ క్రమాన్ని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ క్రమాన్ని, ఏ క్రమాన్ని? వాక్య సమయంలో లేదంటే దైవ సంబంధితమైనటువంటి సమయాలలో తనను తాను దేవుని ఎదుట కనపరుచుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు. ఈయన ఎటువంటి వాడు అంటే, కీర్తనకారుడు చెబుతున్నటువంటి ఒక మాట, 121వ కీర్తనలో ఉన్నటువంటి మాటని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాడో ఆ సమయాల్లో అటువంటి ఒక స్పందన కలిగి ఉండగలుగుతాడు. మనందరికీ తెలిసినటువంటి ఆ కీర్తన గ్రంథము, ఆ పుస్తకము 121వ అధ్యాయము అందరూ తీస్తే యాత్రా కీర్తనలో రాస్తున్నాడు. చదువునానా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఆమెన్. దేవుని ఎదుట తనను తాను కనపరుచుకునేవాడట తనతో మొదటి మాట చెప్పుకుంటాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు. ఎవరితో చెబుతాడు ఈ మాట అంటే, తనతో తాను చెప్పుకుంటాడు. మనకి తెలిసిన 103వ కీర్తనలో కూడా మనం ఏం చేస్తాం? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు,
కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎదుట ఒకని తనను తాను కనపరుచుకోవాలి అంటే తనకి తాను ఈ మాటలు చెప్పుకోగలిగేటువంటి అనుభవశాలి అయి ఉండాలి, అనుభవం కలిగిన వాడై ఉండాలి. ఒకవేళ ఈ స్థాయిలో తనకు తాను దైవికంగా తనను తాను ప్రోత్సహించుకోలేనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడంటే అతను ఆత్మీయ బలహీనత కలిగినటువంటి వాడు అని చెప్పాలి. లేదా ప్రజలు మనల్ని ఎవరిని ఈ యొక్క ఆరాధికులుగా నేడు ఆరాధిస్తున్నటువంటి మనలందరినీ ఒక మతస్థులుగా ఎలాగ పరిగణించి చూస్తున్నారో దానికి చెందినవాడైపోతాడు. ఈ దినము నేను ఎందుకు ఈ మాటలు చెప్పదలిచానంటే ఈ విధంగా సహవాసంగా కూడుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి అంశం. ఇది మనం ఇంకొక చోటుకి వెళ్దాం, మనం ఇంకొక వాక్య భాగంలోనికి వెళ్దాం. 133వ కీర్తన గ్రంథము అందరూ తీశారా? 133వ కీర్తన గ్రంథము యాత్ర కీర్తన, దావీదు రచించినది. చదువునానా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవను అక్కడ ఉండవలనని. ఆమెన్. అక్కడ ఎక్కడ ఉండాలట? సహోదరులు ఐక్యత కలిగి నివసించేటువంటి స్థలాల్లో ఏమేమి ఉంటుందట? మాట్లాడాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించేటువంటి స్థలంలో ఏముంటుంది? ఆశీర్వాదమును. అందరు చెప్పండి, ఎవరికి అర్థమైంది మాట? ఆశీర్వాదమును శాశ్వత జీవం. మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం, శాశ్వత జీవం అంటే దీని అర్థం ఏంటి అంటే, వన్స్ నువ్వు ఫెలోషిప్గా గ్యాదర్ అవుతున్నావు అంటే అక్కడ నువ్వు నీ లోపల నీవు జయించలేని కొన్ని సమస్యల్ని జయించగలిగేటువంటి ఒక స్ట్రెంగ్త్ని నువ్వు ఆ ఫెలోషిప్ అంటే ఆ సహవాసంలో నువ్వు పొందుకుంటున్నావు అని అర్థం. సో ఈరోజు మనము నేర్చుకునేటువంటి మాట ఏమిటి అంటే, సహవాసముగా కూడుట మానక. చెప్పండి, సహవాసముగా కూడుట మానక. ఎలాగ కూడుకోవాలి సహవాసముగా? టైమ్లీ, తర్వాత హార్ట్ఫుల్లీ, తర్వాత ఫిజికల్లీ. సమయము, హృదయము, శరీరము, ఈ మూడు కలిస్తేనే సహవాసం. ఒక ఫెలోషిప్కి నువ్వు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఫస్ట్ నువ్వు మెయింటైన్ చేసే టైంలో ఉంటుంది. మళ్ళీ చెప్పమంటారా? ఒక సహవాసానికి నువ్విచ్చే విలువ ఫస్ట్ నువ్వు ఇచ్చేటువంటి టైంలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ టైంను నువ్వు మిస్ అవుతున్నావో అక్కడ ఫస్ట్ నువ్వు ఆపరేట్ చేసిందే, లేదంటే ఫస్ట్ నువ్వు ప్రెస్ చేసినటువంటి బటన్ పేరు నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం, తృణీకరణ. చెప్పండి, తృణీకరణ. ఈ తృణీకరణ ఎప్పుడైతే నేను కలిగి ఉంటానో, ఆసక్తి కలిగిన వారు వినండి, ఆసక్తి లేకపోతే నేనేం చెప్పలేను. ఎవరికి ఆసక్తో దయచేసి వారు వినండి. ఈ తృణీకరణ అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఎక్కడైతే నీవు సహవాసంగా కూడితే అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవితం అనబడుతుందో, నీ యొక్క నిర్లక్ష్యము కేవలం ఫెలోషిప్ను కాదు నువ్వు నిర్లక్ష్యం చేసేది, నీ ఆశీర్వాదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు.
ఫెలోషిప్ని కాదు నువ్వు నిర్లక్ష్యం చేసేది, నీ ఆశీర్వాదం. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? ఫెలోషిప్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? ఫెలోషిప్, సహవాసం అనండి గట్టిగా ప్లీజ్. సహవాసం. సహవాసంలో నువ్వు ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది ఏంటండి? ఇద్దరు చెప్పారా? ముగ్గురు చెప్పారా? ఒక్క సౌండ్ వస్తే ఎలా ఉంటుంది? దట్స్ కాల్ ఫెలోషిప్ అంటాడు. చెప్పండి, ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది ఏదండి? టైం. చెప్పండి, టైం మెయింటైన్ చేయాలి. మన లైఫ్లో మనం ఎర్న్ చేసేటువంటి ప్రతి సమయంలో కూడా మనం టైం మెయింటైన్ చేస్తాం. ప్రతి విషయాన్ని, నీ బిడ్డల స్కూల్ దగ్గర నుంచి, నీ ప్రయాణం దగ్గర నుంచి, నీవు ఉదయాన్నే లేచి ఆ దినాన్ని ప్రిపేర్ చేసుకునే దగ్గర నుంచి, నీ భర్త విషయంలో నువ్వు చేస్తున్న బాధ్యత కలిగిన పనుల దగ్గర నుంచి, లేదంటే మీ కుటుంబ విషయంలో ఓ భర్త ఓ తండ్రి మీరు చేస్తున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి, మీరు ప్రవర్తిస్తున్నటువంటి ఆ ప్రవర్తన అంతా కూడా ఒక టైం, దాన్ని మనం మెయింటైన్ చేయకపోతే మన ఫ్యామిలీ అనేటువంటి బండి ముందుకు నడవదు. సో మనం మెయింటైన్ చేయాల్సిన టైం వేరుంది, మనం మెయింటైన్ చేస్తున్న టైం వేరుంది. ఎందుకు ఆశీర్వాదము శాశ్వత జీవము దగ్గరికి మనం వెళ్ళట్లేదంటే, 121వ కీర్తనలో కీర్తనగారుడు పలికినటువంటి మాట, నీవు నీతో పలుకలేకపోతున్నావు కాబట్టి ఈ లోకములో నువ్వు భయముతో బతుకుతున్నావు. లోకాన్ని, భూమిని, ఆకాశమును సృష్టించిన వాని ఎదుట భయము లేకుండా బతుకుతున్నావు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన ఎందుకు నాకు అక్కడి నుంచే సహాయం కలుగుతుందంటే, ఆయనే భూమిని ఆకాశమును సృజించినవాడు. నా టాపిక్ ఏంటంటే, దేవునికి నువ్వు ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయమును నువ్వు ఇవ్వక, నువ్వు ఇవ్వకూడని అవసరం లేని వాటికి నువ్వు ఎంత పట్టింపు కలిగి నువ్వు సమయాన్ని ఇస్తున్నావు. ఇవ్వవలసినటువంటి శాశ్వత జీవమును ఇవ్వగలిగేటువంటి దేవునికి, దేవుని సన్నిధానమునకు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సహవాసమునకు నీవు ఇవ్వలేనటువంటి బలహీనతలు ఎంతగా కూరుకుని పోయావు. దైవ వాక్యము చేత కనబడలేని, ఇంకా కనలేని, లేదంటే ఇంకా పుట్టలేనటువంటి ఒక వ్యక్తులుగా ఈరోజు నీవు నేను ఎలా ఉండిపోయాము. సో టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ టైంని నువ్వు మెయింటైన్ చేస్తావంటే, నీవు కృతజ్ఞత, ఒకటి నువ్వు ఆశీర్వాదమును శాశ్వత జీవనం అక్కడ ఉంది అని నువ్వు తెలుసుకుంటే, నువ్వు దాని దగ్గరికి వెళ్ళడానికి టైం మెయింటైన్ చేస్తావు. నీకు ఇష్టమైన స్థలాలకి నువ్వు వెళ్ళాలి. నా భార్య ఈరోజు రాలేదు, తన తండ్రి తన సహోదరుల దగ్గరికి వెళ్ళింది. మొన్నటి దినాన ఒక 2 రోజుల క్రితం వెళ్ళింది. బస్సు టైం ఎప్పుడు? 4:30కి మార్నింగ్. ఏ రోజు మేము 4:30కి లేవమే. ఎందుకు? 4:30 కాకమునిపే నా భార్య తయారైపోయి వచ్చి నా దగ్గరకు వచ్చి, టైం అయింది లేవండి అంది. ఇష్టమైన స్థలాలు, నిద్రపోలేం. ఇష్టమైన స్థలాలు. నేను అన్నాను, నువ్వు దిగేటప్పటికి 2 అవుతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోద్ది, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్కిప్ అయిపోద్ది, 6-8 గంటల ప్రయాణం ఉంటుంది. అందుకోసమే రాత్రే తింటున్నాను అంది. నేను నా భార్య కోసం చెప్తున్నాను, మీరు కూడా సిద్ధపడే విధానం కోసం మీకు కూడా తెలుసు. ఉదయం లేచి వండుకోలేను కాబట్టి రాత్రి కాస్త కడుపు నింపుకొని రేపు మధ్యాహ్నం దాకా నా స్టామినా నేను సెట్ చేసుకుంటాను. టైం సెట్టింగ్.
టైమర్ ఆన్ చేసుకుంటుంది. జనరల్గా నా భార్య ఉపవాసం ఉండలేదు, తనకు షేక్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరిగిపోతూ ఉంటుంటాయి. కానీ ఆ రోజు టైమర్ సెట్ చేసుకుంది. ఎందుకోసం తెలుసా? తనకిష్టమైన స్థలం దగ్గరికి వెళ్తుంది, తన హృదయం సంతోషంగా ఉండేటువంటి స్థలం దగ్గరికి వెళ్తుంది. మీరు అడగండి, పాస్టర్ గారు మీ దగ్గర సంతోషంగా లేదా అని. ఇది ఆడవాళ్ళ మ్యాటర్. పుట్టింటి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమే అది. ఓకే, మొగలకు కూడా ఉంటుంది కానీ బయటకు కక్కోలేము. ఈడే మొగోడరా అంటాడని ఏడుతుంటాడు, లోపల అన్నీ పెట్టుకుని. అర్థమైందా? అవన్నీ మనం మాట్లాడకూడదు. మనకి ఎంత లైనో అంతవరకే మాట్లాడాలి, లేదంటే తర్వాత ఆమ్లెట్ మాడుతుంది అంతే. అప్పుడు ఎందుకు అలాగైందంటే ఎందుకైంది ఎవడికి తెలుసు, అన్నం అడిగంటుందంటే ఎందుకైంది ఎవడికి తెలుసు, దానికి ఒక కారణం ఉంటుంది కదా. సో చాలా కారణాలు ఉంటాయి తర్వాత. కాబట్టి కొన్ని లైన్స్ క్రాస్ చేయకుండా ఆ లోపల ఎన్ని మాట్లాడుకుంటాం అన్నీ మాట్లాడుకోవచ్చు మనం కదా. నేను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావట్లేదా? చాలా ఒద్దికగా, చాలా పొదుపుగా, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఈ తర్వాత ఇది చూస్తారు. మీసాలు తిప్పినంత సరిపోదు, కరెక్ట్గా ఆకలేసే టైంకి ఖాళీ కొండ కనబడుతుంది. ఏం అనలేము కదా. కాబట్టి అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడితే మనకే మంచిది. భర్తలు అత్తలు, మీరేం పెద్ద ఇది కాదు. అత్తలు కాబోతున్నవారు, అత్తలైన వారు. అత్తలు కాబోతున్నవారు అంటే కోడళ్ళని అర్థం, ఓకేనా? కూతుర్లు అని అర్థం. భర్తలు అయిపోయింది సీను. స్తోత్రం. సరే, పాయింట్ ఏంటి మనకి? ఇష్టమైన స్థలానికి వెళ్ళడానికి టైమర్ సెటప్ అంటున్నాను నేను. సో నువ్వు దేవుని సన్నిధికి ఇష్టంగా పరిగెట్టడానికి నువ్వు టైమర్ సెట్ చేసుకోవాలి. నువ్వు టైమర్ సెట్ చేసుకుంటున్నావు అంటే నీకు ఈ 121వ కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క లోతైన విషయాలు నీకు అర్థమై ఉండాలి. కీర్తనకాడికి అది అర్థమైంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తితే నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందా? కొండలాంటి స్థలాల వైపు నా కన్నులు ఎత్తితే నాకు అక్కడి నుంచి సహాయం వస్తుందా? యెహోవా వలననే కదా నాకు సహాయం కలుగును. ఇక్కడ పాయింట్ ఏంటంటే సహాయము మన జీవితంలో కీర్తనకారు రాసిన ఉద్దేశం వేరు, సహాయం అనే టాపిక్ ఎక్కడైనా ఒకటే కదా. నా జీవితానికి అవసరమైనటువంటి ఆయా సందర్భాల్లో సమయోచితంగా చేరవలసిన నాకు అవసరమైన సహాయము అది మనుషుల దగ్గర నుంచి కానీ, గొప్పవారు అనబడుతున్న దగ్గర నుంచి కానీ, గొప్ప స్థలాల దగ్గర నుంచి కానీ నాకు రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనుకున్నాను, నా లెక్క తప్పింది. నా లెక్క రీసెంట్గా నేను ఈ షార్ట్స్ తిరిగేస్తుంటుంటాం కదా, తిప్పుతూ ఉంటుంటే సడన్గా ఓపెన్ చేయగానే లేట్ చేయకుండా రమేష్ అనే పేరు గల వారికి చెప్తున్నాను అన్నాడు ఒక ఆయన. పాస్టర్ గారు అనుకున్నారు, లేదండి ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన వేరే మాస్టర్ గారు. రమేష్ అనేటువంటి పేరు గల వారు ఉన్నారా? నీ పేరు రమేష్ అంట. నా పేరు రమేష్ అనుకుంటున్నాను నేను. ఆయన చెప్పిన కొన్ని లక్షణాలు అచ్చం నాకులాగా కనిపించినాయి. ఎలా తెలిసిపోతుంది వీళ్ళకి అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు చెప్పేటివన్నీ ఏం చెప్తారు తెలుసా? స్టార్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాడు. అవును నేనే అన్నాను. నీ పేరుకి ముందు కానీ వెనక కానీ ఏదైనా తగిలిస్తే నీ లైఫ్లో కొన్ని మారతాయి అన్నాడు. ఏంటి ప్రభువా, నా పేరులో ఉందా ఇది ప్రాబ్లం అంతా? నేను ఎందుకు చెప్తున్నాను? ఆయన భూమిని చెప్పండి, ఆకాశమును, లోకం నాతో మాట చెప్తుంది. నీ పేరు రమేష్ అయితే నీ బతుకిది అన్నాడు. అమ్మటే నాకు ఇంకొక మాట గుర్తొస్తుంది.
బైబిల్ గ్రంథంలో ఎబ్బేజ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎబ్బేజు. ఆ పేరు ఎందుకు పెట్టిందట తెలుసా? తాని తల్లి ఎంతో వేదన కష్టములో ఉన్నప్పుడు పుట్టాడట. తన తల్లి వేదన, కష్టము, ఒంటరితనము, దుఃఖము, మరణ శోకములో ఉన్నప్పుడు పుట్టాడట. కాబట్టి ఆడి పేరు వేదన. పేరు మీనింగ్ ఏంటి తెలుసా? వేదన. యాకోబు పేరేటండి? ఈయన తనది కానిది పట్టుకునేవాడు. కాబట్టి అతని స్వభావానికి తగ్గట్టు యాకోబు అని పేరు పెట్టబడ్డది. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, యాకోబు కోసం కదా చెప్పాలి ఈరోజు అని. అప్పుడప్పుడు వస్తుంటాడు యాకోబు. అట్లా యాకోబు అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే యాకోబు స్వభావం. యాసావు అనే పేరు ఎందుకు పెట్టారంటే తన రూపము, తన ఎర్రని అలాగే రోమములు కలిగిన. యాకోబు అని పేరు పెట్టడానికి, యాకోబుకి ఏదైనా పేరు పెడదాం అనుకుంటే జస్ట్ తల్లి యాసావు వస్తూ ఉంటుండగా యాసావు కాలు బయటకు వస్తే యాసావు మడిమిని పట్టుకుని ఇంకో చెయ్యి వచ్చిందట. ఆ వెనకాల వచ్చేటప్పుడు ముందే డిసైడ్ అయ్యారు పేరు యాకోబు అని. పట్టుకునేవాడు, తనది కాని దాన్ని పట్టుకునేవాడు. అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పేరు పెట్టబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే తల్లి తన వేదనలో ఉండి కనినది. ఆ వేదనలో నుంచి ఎప్పుడైతే గర్భాన్ని పడ్డాడో అప్పటి నుంచి తల్లికి వేదనట, మరణకరమైన వేదనట. పుట్టగానే ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం. వేదన చెప్పండి, వేదన. లేదా మన స్టైల్లో ఏడుపు కొట్లోడు, ఏడుపు మొహమోడు. ఈడుంటే ఎక్కడుంటే అక్కడ ఏడుపే, నష్టమే. ఉన్నారు ఇక్కడ, నష్టమే. ఈడు పుట్టినప్పటి నుంచి మాకు ఇంతే. ఈడు ఎక్కడుంటే అక్కడ నష్టం రా బాబు, ఈడు ఎక్కడుంటే అక్కడ కష్టం రా బాబు. పేరుకి అర్థం తెలుసు కదా. మనమంటే పేర్లతో పిలుచుకుంటున్నప్పుడు ఆ పేర్లో ఉన్నటువంటి దాని లోపల ఉన్నటువంటి డెప్త్ను మనం ఆలోచన చేయం. ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళాను, 25వ తారీఖు పుట్టాడటాడు, డిసెంబర్. మేము వెళ్ళాం, మాకు టీ పెట్టాలి, చక్కెర కాఫీ కూడా సంథింగ్ లేదు. ఒరే యేసు అంటద్ది. ఆడిప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఆడు రావాలి ఇప్పుడు. యేసు అంటే పేరుకి అర్థం తెలుసా? ఒరే యేసు అంటది. ఇంకొకడు అన్నాడు, ఒరే పేతురు అంటాడు. పేర్లు పెట్టుకోవడం, అటు డెప్త్ మనకి తెలియకపోవడం. పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు ఏమై ఉన్నావో నీకు గుర్తు వచ్చేయాలి. ఒకటి, అది నెగిటివ్ షేడ్లో ఉంటే నీ పేరు, అది దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి, ఒకవేళ అది మంచి పాజిటివ్గా ఉంటే కనుక దాన్ని సార్థకం చేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. ఇప్పుడు ఎబ్బేజు అనేటువంటి పేరు తల్లి పెట్టేసింది, వదిలేసింది. ఈ ఎబ్బేజు స్కూల్కి వెళ్తున్నాడు. ఎబ్బేజు 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 అంటే పిల్లలు నేనే అంటున్నాడా, ఒక మూలకు పోతున్నాడట. తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు వీడు ఎబ్బేజురా అంటే అర్థం ఏంటి? వీడి వలన వేదనేరా, వీడు పుట్టుక ఏడుపు అని చెబితే ఒక పక్కన కూర్చుని రోధించేవాడట. ఎందుకంటే ఎవరు పిలిచినా, ఉన్నారు ఇక్కడ, ఎవరు పిలిచినా పేరు మార్చి పిలవడానికి లేదు కదా వేరే పేరు. ఎబ్బేజు అని పిలిస్తే ఆ పేరును బట్టి పక్కకు పోయి కూర్చునేటోడట, పేరును బట్టి. కానీ
ఒకరోజు ఆయన దుఃఖములో నుండి దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించాడట. దేవునికి మొర్రపెట్టడం ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం. నేను ఇది కాదు మన సబ్జెక్ట్, అందుకని జస్ట్ నా పాయింట్ ఏంటంటే భూమి ఆకాశములను సృజించినవాడు, అది మన పాయింట్. ఆయన ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఇక్కడ భూమి మీద మరి ఎవడు కూడా తన దుఃఖాన్ని తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? భూమిని ఆకాశంను సృజించవాని ఎదుటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తే దేవునికి స్తోత్రం, అద్భుతంగా దేవుడు తన జీవితంలో పేరు దుఃఖమే కానీ జీవితం సంతోషంగా మారేటట్టు చేశాడట. ఇప్పుడు నీ పేరు రమేష్ అనేటువంటి ఒక మాట, నీకు ఇదిగో ఇది నష్టం, నీకు ఇది పరిస్థితి, నీకు ఇది పరిస్థితి అంటే చిన్నదే, షార్ట్, జస్ట్ ఒక 1.5 minute అనుకుంటా. ఎమ్మటే నాకు గుర్తొచ్చింది, ఎబ్బేజు జీవితంలో స్థితిగతులు మార్చగలిగిన వాడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి వాడు. హల్లెలూయా. మా పేర్లు ఉండి ఎలాగున్నా మా జీవితాలు మార్చలేడా? ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన వాడు. ఇప్పుడు నా జీవితంలో పరిస్థితులు మారాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలంటే, పరిస్థితులు మార్చగలిగేటువంటి స్థలానికి నేను వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే టైమ్లీ. ఎందుకంటే పరిస్థితులు మార్చడానికి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి ఒక టైం ఉంది. ఆ టైం కోసం నేను పరిగెట్టుకుని, టైం కోసం వెయిటింగ్, ఆ టైం రాగానే పరిగెట్టుకుని వెళ్ళిపోతా. దానికి ముందుగా టైమర్ సెట్ చేసుకుంటా. దానికి అక్కడికి వెళ్ళాల్సిన టైం 4 గంటల, 5 గంటల, 6 గంటల, 3 గంటల నాకు అనవసరం. నేను అక్కడికి వెళితే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటే నా టైమర్ నేను సెట్ చేసుకుంటాను. ఆటోమేటిక్గా ఇక్కడ 9 అంటే దేవునికి స్తోత్రం, ముందుగానే క్యూ కట్టి, లేదంటే ముందుగానే డోర్ తీయక ముందే నేను ఒక 1/2 hour ముందు ఉండగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ నా లైఫ్ చేంజ్ కాబోతుంది. ఇది నాకు అర్థమైతే ఈ టైంను మెయింటైన్ చేస్తాను. నేను అర్థం కానంత వరకు వెళ్ళకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తాడేమో అనుకునేటువంటి వ్యక్తులు నచ్చిన టైంకి వస్తారు. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను, ఎవరైనా రాకపోతే ఎందుకు రావట్లేదని నేను అడగానండి. ఎక్కడ మనం స్కూల్లో ఉంటున్నప్పుడే నేను చెప్పేశా, ఎవరైనా దేంట్లో అయినా ఆగిపోతే ఎందుకు ఆగిపోయారని నేను అడగను. ఎందుకంటే మీరు ఎందుకు ఆగిపోతున్నారో మీకు తెలుసు, మీరు ఎందుకు రావడం మానేస్తున్నారో మీకు తెలుసు, ఎందుకు మూలలు కూర్చుంటున్నారో మీకు తెలుసు, ఎందుకు ముందుకు వచ్చి చేస్తున్నారో మీకు తెలుసు, అన్నీ మీకు తెలుసు. మీకు తెలియంది ఏదీ లేదు, మీకు తెలియంది ఏం లేదు, మీకోసం దేవునికి తెలియంది ఏం లేదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో పాస్టర్ గారికి తెలియంది ఏం లేదు. ఎందుకంటే కాస్త కోస్తో దేవుడు పాస్టర్ గారికి తెలియజేస్తున్నాడు. మళ్ళీ ఇది ఏమీ తెలియనట్టు ఏమైంది అని నేను ఏమీ తెలియనటువంటి ఒక వేషం వేసుకుని రావడం, నేను అడగాలని మీరు చూడడం, లేదు మీరు చెప్పాలని నేను చూడడం, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎవరిని మార్చలేరు. ఆయన ఆకర్షించిందే ఎవడు ఇక్కడికి రాడు. ఇది ఫిక్స్ అయినాక చాలా తేలికైపోయా. అప్పుడు దాకా పగలు రాత్రులు మదన పడిపోయేటోడిని, పడుకున్నా అదే బాధ, లేచినా అదే బాధ. ఏం జరిగింది అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్లేస్ ఇంపార్టెంట్ నీకు అర్థమైతే, చర్చ్ ఇంపార్టెంట్ నీకు అర్థమైతే, ఫెలోషిప్ ఇంపార్టెంట్ నీకు అర్థమైతే, నా భార్య తన పుట్టింటికి ఉదయాన్నే 3:30కి లేచినట్టు, వాస్తవం 4:40కి బస్సు, 3ంటికే లేచి సిద్ధంగా ఉన్నట్టు మీరు కూడా సిద్ధంగా ఉంటారు. మనం అందరం సిద్ధంగా ఉంటాం. బికాస్ నా లైఫ్ స్ట్రగుల్లో ఉంది, కానీ నా లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక స్థలం ఉంది. అదే సహవాస స్థలం. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవనం ఉన్నాయట. ఏమంటాడండి? 133 ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా అంటే దేవాది దేవుడు ఆర్డర్ చేశాడు. ఏమని తెలుసా? ఎక్కడ ఐక్యత,
ఎక్కడ ఐక్యత, మనోహరమైన ఐక్యత, సహోదరుల ఐక్యత, దేవుని పేరట ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందట. సో ఇప్పుడు చర్చ్ చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ఫస్ట్ టైంని మెయింటైన్ చేయాలి. రెండోది హృదయాన్ని అంటే హృదయాన్ని కూడా సిద్ధపరుచుకోవాలి. మూడోది శరీరమును అక్కడ ఉండేటట్టు సమకూర్చుకోవాలి. వన్ బాడీ వన్ టైం. ఒక్కసారి అందరు కలిసి ఆమెనండి. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు అప్పుడప్పుడు ఆమెనండి. ఒక్కొక్కసారి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మీరు అది కూడా అంటలేదు. వాస్తవానికి మనం చేసేది అదే, మనం రెండోదే చేస్తున్నాం. ఎరికో గోడలు కూలిపోయాయి అని ఎంతమందికి తెలుసు? ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండగా భయమేలా. ఎంత బాగుందండి సౌండ్ కూడా, ఎంత బాగుంది. ఎరికో గోడ, అక్కడ ఏదో కౌంట్ చెప్తారు. ఆ గోడ మీదట 2 రథాలు ఈజీగా, 2 గుర్రపు రథాలు ఆ గోడ మీద ట్రావెల్ చేయొచ్చట, పరిగెత్తొచ్చట. దేవుని ప్రజలు ఆ గోడ చుట్టూ అది అడ్డుగా ఉన్నాయి. ఆ గోడ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రజలు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని ప్రజలు చేసిన పని ఏంటో తెలుసా? ఎన్నిసార్లు తిరిగారు గోడ చుట్టూ? ఎన్ని ప్రదక్షిణలండి అమ్మా? రోజుకొకటి, 7వ రోజు 7 సార్లు. ఇప్పుడు 7th డేకి వచ్చేద్దాం, 7వ రోజుకి వచ్చేద్దాం. 7వ రోజుకి వచ్చాక వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు స్తుతి చేశారని మనకు తెలుసు. ఎలా చేశారు? 1 సౌండ్. చెప్పండి, ఒకే స్వరం, ఒకే సౌండ్, ఒకటే టెంపుల్ షౌట్. గట్టిగా ఒక్కసారి ఆమెన్ 1 సౌండ్లో. ఆమెన్ గట్టిగా, ఆమెన్. ఇంకా కొంతమంది సౌండ్లు ఎత్తట్లేదు, సిగ్గులు పడుతున్నారు. అప్పుడు గోడ పగలదు. వాళ్ళు స్తుతి చేస్తే గోడ ఎలా పడిపోయిందంటారు? ఎలా పడితే అలా చేయలేదు. పక్కోడ సౌండ్లో ఈ సౌండ్ మిక్స్ చేసేయడం కాదు. ఎవడి సౌండ్ వాడిది ఒకేలా సౌండ్. చర్చ్ ఎప్పుడు యూనిఫామ్గా ఉండాలి, ఎలా పడితే అలా కాదు. అందుకోసమే కొన్ని సంఘాలు మొత్తం చర్చ్ వస్తే కనుక అన్ని వైట్ డ్రెస్ తోటే రమ్మంటారు. అందుకోసమే ఒకేలా కనబడాలి, సౌండ్ ఒకేలా పాడాలి, చప్పట్లు పటపట 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 కాకుండా ఒకేలాగా పాడాలి టైంలీ అంతా కూడా. రెండోది ఒకే టైంకి రావాలి. మా చిన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి బయట వెయిటింగ్, లోపల హీరో ఫైటింగ్ కోసం బయట మేము గేట్ దగ్గర వెయిటింగ్. మా ఊర్లో ఒకే కాంపౌండ్లో 4 థియేటర్స్ ఉంటాయి. ఆ 4 థియేటర్స్కి కూడా టికెట్ బుకింగ్ దగ్గర కంటే ఈజీగా వెళ్ళిపోతాం, కానీ అక్కడి నుంచి థియేటర్ ప్లేస్లోకి వెళ్ళడానికి ఒక గేటు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మెయిన్ డోరు ఓపెన్ అవ్వడానికి ఒకటి, మళ్ళీ లోపలికి వెళ్ళాక థియేటర్ డోర్ ఓపెన్ చేయడానికి ఒకడు. ఓకేనండి. ఈ గుంపులుగా
ఇక టికెట్లు తీసుకోవడం, ఎవరికి పడతాడో వచ్చి టికెట్లు తీసుకోవడం, ఒక చోట ఇలాగ కుప్పలాగా ఉండడం, గేట్లు పట్టుకుని ఎదురు చూడడం. అట్లా ఎప్పుడు తెస్తాడా ఎప్పుడు తెస్తాడని గేట్లు పట్టుకుని ఎదురు చూడడం. వీడు గేటు తెరుతాడు, ఏదో కుక్కలందరిని ఒకసారి వదిలినట్టు చైన్ తెరుతాడు. ఓ వడవడ పరిగెడతాం పెద్ద పోటుగాల్లాగా. మళ్ళీ అక్కడ ఒక గేటు, అక్కడికి వెళ్ళాక వెయిటింగ్. అక్కడ మళ్ళీ తెరవగానే పొరపడ పరిగెడతాం మళ్ళీ ఎక్కడికి, మెల్లగా లేట్గా వెళ్ళొచ్చు కదా. ఏదో మిస్ అయిపోతున్నాం. నాకు అప్పుడప్పుడు అది గుర్తు వస్తుంటుంది. ఒక నాశనకరమైన తుచ్చమైన స్థలాలకి మనం మెయింటైన్ చేసే టైం చూడండి, మన ఆతృత చూడండి. ఏమండి, మన ఆతృత చూడండి. అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉందా? 2 గంటల సేపు వాడు హిప్నటైజ్ చేస్తాడు మనల్ని. ఆ హీరోగాడు ప్లేస్లో మనల్ని, హీరోయిన్ ప్లేస్లో మన గర్ల్ ఫ్రెండ్ని, ఇవన్నీ పెట్టేసుకుంటాడు. విలన్ ప్లేస్లో మా అన్ననో మా తమ్ముడినో. వీళ్ళే మళ్ళీ విలన్స్ ఎక్కడో బయట ఉండరు, ఇక్కడే ఉంటారు. ఆ ప్లేస్ పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటాం సినిమా మొత్తం 2.5 గంటల సేపు. ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి కుమ్మేసి తన్నేసి అది చేసి, ఆడు నవ్వితే నవ్విడు, ఆడు ఏడిస్తే ఏడిసి, 2.5 గంటల తర్వాత బయటకు వస్తే మళ్ళీ ఎవడ దారి ఆడితే గోదారి ఉండదా. ఒక్కసారి వెనక్కి తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళి ఫీల్ అవుతుంటే లేదు మళ్ళీ వెళ్ళి టికెట్ తీసుకుని రా అంటే. అక్కడ కూడా డిసిప్లిన్ ఉంది కదా. ఏమండి, అక్కడ కూడా డిసిప్లిన్ ఉంది. ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉన్నటువంటి స్థలాలని నువ్వు డిసిప్లిన్గా నువ్వు వెతికితేనే అవి నీ లైఫ్లోకి వస్తాయి. ఎవరు చెప్పారు? ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చుని అలాగ ముద్దమందారాల్లా కూర్చుని, ముద్దపప్పులు అనలేక అలా అన్నాను, ముద్దమందారాల్లా కూర్చుని చీర నలక్క చొట్ట చక్క నలక్క అలా మళ్ళీ అదే దర్జాతాలు వెళ్ళిపోతే ఏమన్నా మారిపోతుందని బతుకులో ఏమన్నా వస్తుందా మార్పు? ఒక చప్పట్ల శబ్దం క్రమంగా రాదు, ఒక స్వరం క్రమంగా రాదు, ఏమీ రాదు. చాలా డిస్టర్బ్గా ఉంటాం తెలుసా అండి మనం దేవుని మందిరంలో. ఎప్పుడు నువ్వు ఈ మూడిటిని కంబైన్డ్గా దేవుని సన్నిధిలో వాడతావు, నీ టైంని, నీ హార్ట్ని, నీ శరీరాన్ని, నీ బాడీని ఎప్పుడు నువ్వు వాడతావు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి చెప్పుకుంటున్నాడు ఈ మాట? తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్న అనుభవాలు ఇవి. అమ్మా, ఈరోజు నీ ప్రాణంతో నువ్వు చెప్పుకునే అనుభవాలు నీకున్నాయా? ఆరాధించడానికి సరైన శబ్దము నీ లోపల నుంచి బయటికి రాలవట్లేదు అంటే దేవుని గూర్చినటువంటి ఆ లోతైనటువంటి అనుభవం నీకు లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరువని వాడు పరుగులు పెడతాడు దేవుని సన్నిధికి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధి అనేటువంటి తలంపు లేకుండా, క్షమించండి ఈ పదం వాడుతున్నాను, విచ్చలు విడిగా ఆదివారపు విలువ అంటే దైవ సన్నిధి విలువ తెలియకుండా నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నావంటే ఎదుగుతున్నాను అనుకుంటూ పడిపోతున్న ఓ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదం వైపు వెళ్తున్నాను అనుకుంటూనే నాశనం వైపు వెళ్తున్నావు. అనుభవాలు ఎవరు ఇంత లోతుకి వెళ్ళి ఎవరు అటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉంటారు అంటే, నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వీక్ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎవరికి కావాలి అంత అనుభవం అంటే, చూడండి, ఎబ్బేజుకి ఇక వేరే దారే లేదు. తన పేరును అలాగే ఉంచి బ్రతుకును మార్చగలిగేటువంటి వాడు ఒకడు ఉన్నాడని తెలుసుకున్నాడు. అలాగే నా జీవితంలో నీ రాశి ఏదైనా, నీ పుట్టుక ఎప్పుడైనా, నీ గ్రహం ఏదైనా, నీ గోత్రం ఏదైనా, వన్స్ నా దేవుని సన్నిధికి వచ్చి
నీవు నా రక్షకుడు అని ఆయన ఎదుట అంగీకరించి నీట మునిగి నీటి మూలమును ఆత్మ మూలమును ఎప్పుడైతే జన్మించావో టోటల్గా కొత్త చాప్టర్ రాయబడుతుంది నీ పేరు. భూమి మీద అప్పటి వరకు పరిచయమైనటువంటి నీ పేరు అలాగే ఉంటుంది, కానీ క్యారెక్టర్ డిఫరెంట్గా మారిపోతుంది. హల్లెలూయా. సో ఇది నీకు అర్థమైతే ఈ మూడిటిని దేవుని సన్నిధిలో పెట్టేస్తావు. నెంబర్ 1 టైం, చెప్పండి. నెంబర్ 1 టైం, నెంబర్ 2 హార్ట్, నెంబర్ 3 శరీరం, నీ యొక్క బాడీని. దైవజనుడు పౌలు గారు రోమ సంఘానికి అదే చెప్పాడు 12వ అధ్యాయంలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా సమర్పించుకోండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి ఎందుకంటే మీకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి ప్రజెంట్ నేనేం చేస్తానంటే నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. దాని వాల్యూ మీకు అర్థమైన తర్వాత మిమ్మల్ని నేనేమంటాను తెలుసా, గద్దిస్తానంటాడు. అప్పుడేమో బతిమలాడు, ఇప్పుడు గద్దిస్తావా? ఎస్. బతిమలాడిన సమయం ఎప్పుడో తెలుసా, నీకు ఆ నాలెడ్జ్ లేనప్పుడు. గద్దించే సమయం ఎప్పుడో తెలుసా, నీకు తెలిసి వెనకబడుతున్నప్పుడు నీకు గద్దింపే వస్తుంది. కొత్తగా ఎవరైనా మందిరానికి వచ్చినప్పుడు బతిమలాడే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వన్స్ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా మేము అదే పాత స్థితిలో ఉంటానంటే గద్దింపు వస్తుంది. నేను నాతో ఉన్న ఒక సహోదరుడికి చెప్పేటోడు, ప్రియ సహోదరుడా, నువ్వు నేను కలిస్తే దేవునికి మహిమకరంగా ఉండాలి. తినడానికో, ఎంజాయ్ చేయడానికో, జోకులు వేసుకోవడానికో, ఇతరుల మీద కథలు చెప్పుకుంటూ టైంపాస్ చేసుకోవడానికో కాదు. ఇద్దరం కలిసాము దేవుని బిడ్డలుగా, ఏముండాలి మన మధ్య? దేవునికి మహిమకరమైనటువంటి సమయం ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నీవు నడిచినటువంటి ఈ డివోషనల్ వాక్ అంతా కూడా నిన్ను బ్లెస్ చేయకపోతే ఎలాగా? ఆశీర్వాదం, శాశ్వత జీవం. నా సహోదరుడితో విక్టర్, నా సహోదరుడితో గడిపేటువంటి ఈ సమయం గమనించండి. నా సహోదరుడితో గడిపేటువంటి సమయం, ఆయన నాతో గడిపేటువంటి సమయం, మా ఇద్దరి మధ్య వారధి దేవుని వాక్యమై ఉండాలి. ఉట్టిగా నేను ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు కదని నా స్వలాభము కోసం ఈ వ్యక్తి నేను వాడుకోవద్దు, ఆయన స్వలాభం కోసం నన్ను వాడుకోవద్దు. దేవుని సన్నిధిని శాపగ్రస్తమైనటువంటి స్థలములుగా మార్చేటువంటి హక్కు మనకి లేదు, ఆ రైట్స్ మనకి లేవు. అది ఒకవేళ అంతకు గనక మనం తెగించామంటే అక్కడ నీ వలన ఆ స్థలము శపితమైనటువంటి స్థలముగా మార్చబడుతుంది. దేవుని వాక్యం అంటది, అట్టి వాడిని మీ మధ్యలో నుంచి వెలుపలికి త్రోసివేయమంటది. అది నేనైనా, అది సహోదరుడైనా. నేనెందుకు కూర్చోండి, నేనెందుకు ఇలాగ వచ్చి నేను ఈ స్థలంలో నేనెందుకు ఈ 3 విషయాల్ని నేను మెయింటైన్ చేయాలి? నా టైంకి నేను దేవుని సన్నిధిలో కనబడాలి, నా హృదయపూర్వకంగా నా సహోదరుడితో నేను కలిసి ఏకీభవిస్తూ నేను దేవుని ఎందుకు మహింపరచాలి? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదమును, శాశ్వత జీవనమును నేను అనుభవించాలి. రెండోది, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, అంటే నేను కోరుకోవాలి నా సహోదరుడు కూడా ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అనుభవించాలి. సంఘం కొన్నటువంటి ఇంకొక భారభరితమైనటువంటి బాధ్యత ఏంటో తెలుసా? సంఘం బ్లెస్ చేయబడాలి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. సంఘం బ్లెస్ చేయబడాలి. ఈ ఆశీర్వాదాన్ని, ఈ సంఘంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని
ఆశీర్వాదము లేని స్థలానికి తీసుకువెళ్ళాలి. ఇది సంఘం పని. ఒక చోట కూడుకొని, నలుగురు ఒక చోట కూడుకొని, 40 మంది ఒక చోట కూడుకొని, 400 మంది ఒక చోట కూడుకొని మా సంఘం ఎంత గొప్పది అని చెప్పుకోవడానికి కాదు సంఘాలని దేవుడు పిలిచింది. దేవుడు భూమి మీద సంఘాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? సంఘముగా లేనటువంటి చీకటి స్థలాల్ని సంఘముగా మార్చడానికి పెట్టాడు. అది నా కుటుంబమా, అది నా స్నేహితుల, అది లేదంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల, నా ప్రజల, ఇది రెస్పాన్సిబిలిటీ. ఎందుకు నేను దేవుని సన్నిధిలో సహవాసంగా కూడుట మానకూడదు? ఎందుకు నేను మానకూడదు? కృతజ్ఞత అనేటువంటి అంశము నా లోపల ఉన్నంత వరకు నేను ఇది మానను. ఎప్పుడైతే నేను కృతజ్ఞత హీనుడినవుతానో ఈ మూడిట్లో ఖచ్చితంగా ఎక్కడో చోట లోపం వస్తుంది. ఏ మూడిట్లో అండి? సమయ పాలనలో లోపం, హృదయమును నిలబెట్టుటలో లోపం, శరీరమును సమకూర్చుకొనుటలో లోపం. ఈరోజు ఈ మూడిట్లో ఎక్కడైనా నేను ఫెయిల్ అయి ఉంటే మన లోపల లేనిదేంటో తెలుసా? ఏం లేదండి? కృతజ్ఞత లేదు. దేవుని భయం లేకపోవడం కాదు, కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలును, కీర్తనగాడు ఏమంటాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక. ఉపకారం ఏంటండి? శాపగ్రస్తమైనటువంటి నా స్థలములో, దుఃఖకరమైనటువంటి నా జీవితంలో, వేదనకరమైనటువంటి ఈ లోకము చెబుతున్నటువంటి జాతకము అనబడుతున్నటువంటి ఏరియాస్లో నా దేవుడు కలుగు చేసుకుని నా లైఫ్ టోటల్ చేంజ్ చేసాడు. ఉపకారం ఎవరు నా జీవితంలో అలా చేయలేదు. అప్పుడు అంటాడు ఆయన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే కదా. ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు, ఆయన నా పాదమును తోట్రెల్లనీయడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. నీ ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ఘోరమైన ప్రమాదాలు చూస్తున్నాం కదా, ఘోరమైన ప్రమాదాలు. దీనికి న్యూస్ రీడర్స్ ఒక లెక్క చెప్తారు, సైన్స్ ఒక లెక్క చెప్తుంది, జాతకాలు చెప్పేటోళ్ళు ఒక లెక్క చెప్తారు, పొలిటీషియన్స్ ఒక లెక్క చెప్తారు, ఏ పని పాటు లేకుండా ఇంట్లో టీవీల ముందు కూర్చున్నవాడు ఒక లెక్క చెప్తాడు. నా బైబిల్ ఒక లెక్క చెప్తుంది. ఆయన వచ్చు సమయములలో ఆకాశము గతులు తప్పుద్దట. ఆకాశములో గతులు తప్పినప్పుడు భూమి మీద మనుష్యులకు భయము కలుగుద్దట. ఆకాశము తన గతులు తప్పుద్దట, భూమి మీద మార్పులు జరుగుతాయట. మనిషి హృదయం ధైర్యం చెడి పిరికితనంతో ఉంటుందట. ఎన్నెన్ని మార్పులు జరుగుతాయి తెలుసా? మీరు ఊహించని అంతు పట్టని మార్పులు జరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటారు అని ఒకడు క్వశ్చన్ చేస్తే మీరు వెతుకుతూ ఉంటారు. బైబిల్ చదివినోడికి మాత్రం అర్థమవుతుంది దాని ఆన్సర్. మా ప్రియుడా, మా ఆరాధనీయుడా, మాకు చాలిన దైవమా, నీవు మంచి దేవుడువు, నమ్మదగిన దేవుడువు. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మా బలహీనతలు చూసేవాడవు, అయితే మా బలహీనతలు ఇష్టపడవు కానీ వాటిని తొలగించి మాకు బలాన్ని ఇవ్వడానికి. ఎందరైతే నీ యొద్దకు వచ్చి నేను బలహీనుడిని నన్ను బలపరచని అడుగుతారు, వారందరినీ బలపరిచే దేవుడిగా ఉన్నావు. స్తోత్రమయ్యా. అయ్యా, నీ నామమును స్తుతిస్తున్నాం. పరిశుద్ధ దేవా, నీ సన్నిధానములో
మా జీవితాలు వెలిగించబడినట్లు సహాయం చేయండి. కనికర సంపన్నుడా, మా ఊహలు మీకు తెలుసు, మా తలంపులు మీకు తెలుసు, మా ఆలోచనలు మీకు తెలుసు. మమ్మల్ని సరిచేయుట నీ వలన అవుతుంది. అయితే మేము లోబడుట ఆలస్యం అవుతుంది. ఇది మాకు తెలిసే ఉన్నది. అయ్యా, నీ సన్నిధానంలో నీ వలన సరిచేయబడినటువంటి వ్యక్తులుగా, మనుషులుగా, నీ బిడ్డలుగా మేము ఉండినట్లు మమ్మల్ని బలపరచండి. మమ్మను గూర్చి సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, నీకు మరుగైనది మా జీవితంలో ఏదీ లేదు నాయనా. మీ నామను మేము ఆరాధిస్తున్నాము. మమ్మల్ని బలపరచయ్యా. త్వరగా తొట్టిల్లిపోయే స్వభావము గలవారము, క్షమించి నిలబెట్టు నాయనా. త్వరగా అపార్థం చేసుకునే స్వభావం గలవారు, మా ఆలోచనలు సరిచేయి నాయనా. త్వరగా బలహీనపడిపోయేటువంటి వ్యక్తులం నాయనా, నీ వాక్కుల చేత బలపరచు నాయనా. త్వరగా దూరం అయ్యేటువంటి ఆలోచన గలవారము, స్వభావము గలవారు, మా చెయ్యి విడువకు నాయనా. దయచే నాయన, ఇదిగో తండ్రి, మా అపరాధములు మన్నించి నీ కను దృష్టి మాపై ఉంచి మమ్మల్ని సరిచేయి నాయన.